2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. నరదిష్టి చాలా మందికి కూడా నరదిష్టి ప్రభావం వల్ల అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నామని చెప్తూ ఉంటారు. నిజంగానే నరదిష్టి అంటే ఏంటి? అసలు ఎలా ఉంటుంది దాని ప్రభావం? అందులో ఎన్ని రకాల నరదిష్టిలు ఉంటాయి? వాటికి సంబంధించిన వివరాలేంటి? తప్పకుండా అమ్మా. నరదృష్టి అనేటువంటి విషయం చాలామందికి బాగా తెలిసినటువంటి విషయం అండి. ఎందుకు అంటే చాలామంది ఎక్కువ మంది విమెన్ బాగా సఫర్ అవుతూ ఉంటారు. అయితే దీంట్లో చెప్పుకోదగ్గవి ఏంటంటే దీంట్లో 5 రకాలుగా విభజించి మనం చూస్తే కనుక మొట్టమొదటిది సామాన్య నరదృష్టి అని ఉంటుందండి. అంటే ఉదాహరణకి ఎవరైనా సరే మీరైనా నేనైనా ఏదైనా ఒక కొత్త వస్తువు కొనుక్కున్నప్పుడు బాగా అందంగా రెడీ అయినప్పుడు ఏదైనా శుభకార్యాలకి ఫంక్షన్స్కి వాటికి వెళ్ళినప్పుడు ఇది ఉమెన్ బాగా ఫేస్ చేసే ఉంటారు. బాగా అందంగా అలంకరణలు అన్నీ కూడా బంగారు నగలన్నీ వేసుకుని వెళ్ళొచ్చి ఏదైనా ఫంక్షన్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఖచ్చితంగా తలనొప్పి రావడం, కాళ్ళు లాగడం కానీ, ఫీవర్ రావడం కానీ, వికారము కానీ, వామిటింగ్స్ కానీ ఇలాంటివన్నీ అవుతూ ఉంటాయి. ఖచ్చితంగా వాళ్ళు ఫేస్ చేసి ఉంటారు. ఇదేంటి అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఈర్ష, ద్వేషాల యొక్క దృష్టి ప్రభావం పడడం వల్ల ఖచ్చితంగా ఆరా అనేటువంటిది డ్యామేజ్ అవ్వడం వల్ల వచ్చేటువంటి ప్రాబ్లం అండి. దీన్ని సామాన్య నరదృష్టి అంటాము. సో దీనివల్ల వాళ్ళ ఇంట్లో నిత్యం చేసుకునే అనుష్ఠానం వల్ల, పూజల వల్ల, వాటి వల్ల ఖచ్చితంగా అది క్యూర్ అయిపోతుంది. 1-2 డేస్లో నార్మల్ అయిపోతారు. కానీ రెండవది మహానరదృష్టి అని ఉంటుంది శ్రీగారు. ఈ మహానరదృష్టి అంటే ఏంటి అంటే అకారణంగా ఇంట్లో మరణాలు సంభవించడం కానీ, ఇది కూడా దృష్టి ప్రభావమే కానీ చాలా ఎక్కువగా ఉంటుందండి. ఉదాహరణకి ఎవరైనా ఒక ఫ్యామిలీ యొక్క జాతకం మనం చూసినప్పుడు ఎందుకో తెలియకుండా అకారణ మరణాలు వస్తున్నాయండి. ఇలా జరుగుతున్నాయి. మొత్తం డౌన్ఫాల్ చూసాం. ఒకప్పుడు అద్భుతమైన ఐశ్వర్యవంతమైన కుటుంబంగా కష్టపడి ఎదిగిన వాళ్ళు మళ్ళీ అదే రీతిలో కిందకి పడిపోతారు. డౌన్ఫాల్, అప్పుల పాలైపోవడం, పేరు ప్రఖ్యాతులు పోవడం, తరువాత వీళ్ళు 10 మంది దగ్గర చేయి చాల్చాల్సినటువంటి పరిస్థితి రావడం కానీ, ఇంకా అన్నీ కూడా ఇల్లు ఏదైనా కట్టుకుంటున్నారంటే మధ్యలో ఆగిపోతాయి. శుభకార్యం పెట్టుకున్నారంటే ఎంగేజ్మెంట్ దాకా వచ్చి ఆగిపోతుంది. తెలియనటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయండి. అది హాస్పిటల్కి వెళ్తారు, చూపిస్తారు, వాళ్ళు ఏదో మందులు ఇస్తారు, వీళ్ళు ఏదో వేసుకుంటారు, కానీ ఏది తగ్గదు, అది అలాగే ఉంటుంది. దైవానుగ్రహం కోసం ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఖచ్చితంగా రిజల్ట్స్ కూడా కనబడవు. మహానరదృష్టి అనేటువంటిది ఎందుకు అంటే వాళ్ళ యొక్క జీవితాన్ని మనం అంచనా వేస్తూ ముందుకు వెళ్ళి చూస్తే, వెనక్కి వెళ్ళి చూస్తే కనుక ఏదో ఒక సమయంలో ఒక గొప్పగా ఆర్భాటంగా ఏదైనా శుభకార్యం వాళ్ళ ఇంట్లో చేయడం, లేకపోతే వాళ్ళు సంపాదించేది రూపాయి అయితే 10 రూపాయలకు సంబంధించినటువంటి ఎక్స్పోజర్ చేయడం, ఇలాంటివన్నీ కూడా మహానరదృష్టికి కారణం అవుతూ ఉంటాయి. మీరు బాగా గమనించండి శ్రీ గారు, ఎవరైనా అప్పుల పాలైపోయారు, ఏదైనా కష్టాల్లో ఉన్నారు, ఏదైనా సమస్యల్లో ఉన్నారంటే దానికి కారణం ఏమిటి అని వెనక్కి వెళ్ళి మనం చూస్తే కనుక వాళ్ళు ఏదో రోజు లగ్జరీ కోసమో లేక తెలిసి తెలియక మైకల్లోనో చేసిన చిన్న తప్పు అయి ఉంటుంది, అమాయకత్వంలోనో, తొందరపాటు నిర్ణయాల వల్ల. ఆ నిర్ణయం వల్ల కొన్ని సంవత్సరాల తర్వాత రిఫ్లెక్షన్ అనేటువంటిది ఈ విధంగా కనబడుతుంది. దీన్నే బటర్ఫ్లై ఎఫెక్ట్ అని కూడా అంటారు. ఈరోజు మనం చేసిన ప్రతి పనికి రిఫ్లెక్షన్ ఖచ్చితంగా మనం భవిష్యత్తులో అనుభవిస్తాం. అలాగే మహానరదృష్టి సోకినప్పుడు జోదంలో పెట్టేయడం, డబ్బులు వస్తాయి కదా అనే మైకల్లో పెట్టేయడం, అలవాట్లకు బానిస అయిపోవడం, లేకపోతే ఆరోగ్యాన్ని సరిగ్గా చూసుకోకపోవడం, డబ్బులు వస్తాయి కదా అని చెప్పి ఇంట్లో శుభకార్యాలు బాగా ఆర్భాటంగా చేయడం, ఏదైనా జరగవచ్చండి. ఇది అదేని కదా, అకాల మరణములు ఏదైనా జరగవచ్చు. సో ఈ మహానరదృష్టి అనేటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటిది. ఇంకా చాలా విషయాలు ఉంటాయండి దీనికోసం చెప్పుకోవాలంటే. అయితే మూడవది శ్రీగారు సంభోగ దృష్టి అని ఉంటుంది. ఎవరైనా నూతనంగా పెళ్ళైన దంపతులు కానీ, లేకపోతే ఎవరైనా సరే వాళ్ళిద్దరూ కూడా చాలా ప్రశాంతంగా ఉన్నప్పుడు బాగా గమనించండి, మీరు కూడా వినే ఉంటారు, చూసేవాళ్ళు కూడా, భార్యాభర్తలు ఇద్దరు కలిసి విడిగా ఉంటూ ప్రశాంతంగా ఉన్నప్పుడు చాలా బాగా చక్కగా ఉంటారు. వాళ్ళిద్దరూ బయటకు ఎక్కడికైనా వచ్చి, లేకపోతే అది ఎవరైనా అవ్వచ్చు, తల్లిదండ్రులు, అత్తగారు, మామగారు, అన్నయ్య, తమ్ముడు, ఫ్రెండ్స్ ఎవరైనా కావచ్చు, మూడో వ్యక్తి ఎవరైనా వాళ్ళిద్దరి మధ్యలో వాళ్ళతో పాటు ఉంటున్నా, లేదా వాళ్ళ లైఫ్లోకి ఎంటర్ అయినా వాళ్ళ యొక్క దృష్టి లేదా ఇన్ఫ్లుయెన్స్ పడిన దగ్గర నుంచి వాళ్ళిద్దరి మధ్యలో సమస్యలు స్టార్ట్ అవుతాయి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. దీన్నే సంభోగ దృష్టి అంటాము. సో దీనివల్ల ఏంటి అంటే ఇద్దరి మధ్యలో విభేదాలు, మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అవుతాయి. అప్పటిదాకా పర్వాలేదులే, నా భర్త నా భార్య అనుకున్నటువంటి వాళ్ళు కూడా అప్పటి నుంచి నువ్వా నేనా అనేటువంటి ఒక ఈగోకి డామినెంట్ ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే అక్రమ సంబంధాలకు దారితీస్తుంటాయి. అది క్రమేపీ ఒకరినొకరు చంపుకోవడం దాకా వెళ్తూ ఉంటాయి కూడా. అలాంటి సంఘటనలు ఆల్రెడీ ఇప్పుడు మనం చూస్తున్నామండి. ఇది సంభోగ దృష్టి వల్ల కలిగేటువంటి ప్రాబ్లం. అయితే నాలుగవది సంతాన దృష్టి అని ఉంటుందండి. సంతాన దృష్టి అని ఏంటంటే ఉదాహరణకి ఎవరైనా ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ కన్సీవ్ అయిన తర్వాత నుంచి డెలివరీ అయ్యేలోపు వాళ్ళ మీద యొక్క సంతాన దృష్టి పడింది అనుకోండి, మిస్క్యారీస్ అవుతూ ఉంటాయి, గర్భం నిలబడదు.
చాలామంది సంతానం విషయంలో ఇబ్బందులతో బాధపడుతూ ఉంటారు. దీనివల్ల కావచ్చు, ఖచ్చితంగా దీనివల్ల కావచ్చు. అండ్ రెండవది, పిల్లలు పుట్టిన తర్వాత కూడా అండి, వాళ్ళు పెరిగే కొద్దీ చక్కగా విద్య వైపు వెళ్తూ స్టడీస్ అన్ని బాగా చదువుతున్న వాళ్ళు సడన్గా చెడు సహవాస దోషము, అలవాట్లు, జూదము, లేకపోతే ఏదైనా పక్కదోవ పట్టడం కానీ, చదువు మొత్తాన్ని పక్కన పెట్టేయడం కానీ, ఇవన్నీ చూస్తూ ఉంటారు. ఇది సంతాన దృష్టి వల్ల కలిగేటువంటి దోషం అండి. ఓకే. సో పిల్లల విషయంలో వాళ్ళు గొప్ప అభివృద్ధిలోకి రావాలి అంటే సంతాన దృష్టి పడకూడదు. అందుకే మనం చూస్తుంటే చిన్నపిల్లలకి నల్ల కాటుక ఇక్కడ కావచ్చు, ఇక్కడ కావచ్చు, ఆ దృష్టి ప్రభావం తగ్గడానికి పెడుతూ ఉంటారండి. చాలా మన ఇళ్ళకి కూడా పెడుతూ ఉంటారు దృష్టిని. ఎలాగైనా వాళ్ళ యొక్క విజన్ని, ఆ దృష్టిని డైవర్ట్ చేయాలి అని. తరువాత ఆఖరిది సూక్ష్మ నరదృష్టి అని ఉంటుందండి. ఈ యొక్క సూక్ష్మ నరదృష్టి వల్ల ఏంటి అంటే, ఉదాహరణకి మీరు ఉన్నారనుకోండి, మీ చుట్టుపక్కల ఉండేటువంటి మీ బెస్ట్ ఫ్రెండ్స్ కావచ్చు, మీ చుట్టాలు, మీ ఎవరైనా కావచ్చు, మీ బాగా క్లోజ్ అయినటువంటి శ్రేయోభిలాషులని చెప్పుకునే వాళ్ళు, మీరు ఏదైనా పని చేస్తున్నప్పుడు అది చెయ్యకూడదని, మీరు చేస్తే సక్సెస్ అవుతారని కావాలని దానికి మధ్యలో పుల్ల పెట్టి ఆపాలని చూస్తూ ఉంటారు. అంటే ఎలా అంటే, నువ్వు వెళ్ళొద్దు, ఓడిపోతావు, నువ్వు చెయ్యొద్దు, పడిపోతావు, నష్టపోతావు, అప్పులు బాలైపోతావు అంటే ఒక భయాన్ని మనలో ఇంజెక్ట్ చేసి మనం చేస్తే ఎక్కడ సక్సెస్ అయిపోతాము అనేటువంటి ఒక ఈర్ష, ఒక ద్వేషము, ఇవన్నీ మనసులో ఉంచుకొని బయటికి మాత్రం చాలా కపట బుద్ధితో చేస్తుంటారు. ఇది సూక్ష్మ నరదృష్టి అండి. మనకి తెలియదు. నిజంగా చాలా వరకు దీన్ని గుర్తించడం చాలా కష్టము. మన పక్కన ఉంటే మనం ఎలా గుర్తించగలుగుతాం? చాలా సందర్భాలు అసలు గుర్తించడం కూడా సాధ్యం కాదండి. మన వాళ్ళు మంచి చెప్తున్నారు అనుకుంటాం, కానీ వాళ్ళే ఒక దృష్టిని, మన యొక్క గమ్యాన్ని మనం చేరుకోకుండా, మీరు సుఖంగా ఉండకుండా మిమ్మల్ని పక్క నుంచి ఇబ్బంది పెట్టేది కూడా వాళ్ళే. ఇది సూక్ష్మ నరదృష్టి వల్ల కలిగేటువంటి ఇబ్బంది. అంటే ఎలా అండి? ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఎస్పెషల్లీ ఉమెన్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. నరదిష్టి ప్రభావం ఎలా ఉంటుంది, ఎన్ని రకాలు ఉంటుంది, అందులో భాగంగానే మకర రాశి వారికి అసలు ఎలా ఉంటుంది, ఎలాంటి ప్రభావం వాళ్ళ మీద పడే అవకాశం ఉందంటారు? తప్పకుండా అండి. మకర రాశి వాళ్ళ కోసం మాట్లాడుకుంటున్నామో ద ఒరిజినల్ 10th హౌస్ అండి. ఇక్కడ మనం ఏదైతే రాశి నుంచి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే సిరిగారు, ప్రతి ఒక్కరి జాతకంలోనూ గ్రహాల యొక్క ట్రాన్సిట్స్ కానీ, ఆ బలాలు కానీ ఉంటాయి. ఉదాహరణకి మీ జాతకంలో ఇప్పుడు గురుబలం చాలా బాగుంది, పర్సనల్ చార్ట్ అండ్ గోచారంలో బాగుందనుకోండి, మీ ఎనర్జీ కావచ్చు, మీ థాట్స్ కావచ్చు, మీ ఎఫర్ట్స్ కావచ్చు, మీకు యూనివర్స్ ఇచ్చే బ్లెస్సింగ్స్ కావచ్చు, ఏ పనైనా పూర్తి అవ్వడం కావచ్చు, అన్నీ చాలా ఫాస్ట్గా చకచక అయిపోతుంటాయి. ఏ రాహు మీకు అష్టమ స్థానంలో ఉన్నారనుకోండి, పనులు ఎదురకుండా ఉంటాయి కానీ మీరు చేయరు, బద్ధకం, పనులన్నీ ఇక్కడ ఇది చేస్తే మీకు అయిపోతుంది కానీ మీరు చేయరు, నిర్లక్ష్యం, భయం, ఓవర్ థింకింగ్, నెగిటివ్ థింకింగ్, యాంగ్జైటీ, డిప్రెషన్, ఇలాంటివన్నీ వస్తుంటాయి. గ్రహం అంటే ఆ గ్రహ బలం ఉన్నప్పుడు మనం చాలా ఎనర్జెటిక్గా ఉంటాం, బికాజ్ ఆ కాంతి మనమే చాలా బాగా ఉంటుంది కాబట్టి. ఈ గ్రహ బలం వీక్గా ఉన్నప్పుడు మనం చాలా డల్ అయిపోతామండి. సో ఇలాంటి యొక్క పరిస్థితుల్లో బయట నుంచి ఒక ఎక్స్టర్నల్ నెగిటివ్ ఎనర్జీ అనేటువంటి నరదృష్టి మన మీద పడినప్పుడు ఎలాంటి ఎఫెక్ట్స్ మనం ఫేస్ చేస్తాము. ఉదాహరణకి మకర రాశి వాళ్ళకి మనం చూస్తే కనుక ద ఒరిజినల్ 10th హౌస్ అండి. మకర రాశి అంటే బాగా కష్టజీవులు, కష్టపడతారు, బ్రెయిన్తో వర్క్ చేస్తారు, కానీ ఫలితాలు రావడం చాలా ఆలస్యం అవుతుంది. అండ్ ఈవెన్ మెరిటల్ లైఫ్లో కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి వీళ్ళు. అండ్ ఏంటి అంటే అప్పులు కానీ, లోన్స్ కానీ, ఈఎంఐస్ కానీ, ఇలాంటి క్రెడిట్ కార్డ్ కానీ, ఇలాంటి విషయాల్లో ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో ఇబ్బందులు జరిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయండి. అండ్ ఈవెన్ ఇప్పుడు ప్రస్తుతం నడిచేటువంటి పరిస్థితుల్లో కూడా మకర రాశి వాళ్ళకి ఇలాంటివి ఉంటాయి. బాగా కష్టపడతారు, ఆర్థిక సమస్యలు, మాట వల్ల వచ్చేటువంటి తగువులు, అంటే కష్టజీవులు అని చెప్పచ్చండి. రిజల్ట్స్ వచ్చినా రాకపోయినా వీళ్ళ యొక్క రిజల్ట్ని, వీళ్ళ యొక్క కష్టాన్ని వేరే వాళ్ళు దొంగలించినా వీళ్ళు మాత్రం కష్టపడుతూనే ఉంటారు. అది వీళ్ళ యొక్క తత్వము. అండ్ శ్రవణ నక్షత్రము ఇంకా ధనిష్ట నక్షత్రం మనం చూసుకుంటే కనుక, శ్రవణ నక్షత్రం వాళ్ళు చాలా బాగా ఎఫెక్ట్ అయిపోతారు. అంటే ఎమోషనల్ కనెక్టివిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అంటే జీవితంలో బాధ కావచ్చు, సెన్సిటివిటీ కావచ్చు, చాలా ఏడుపు, ఈ దుఃఖము, తట్టుకోలేనటువంటి బాధ, ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి. ధనిష్ట నక్షత్రం వాళ్ళు బయటికి రఫ్ అండ్ టఫ్గా కనిపించినా వాళ్ళు కూడా చాలా రకాలుగా ఎఫెక్ట్ అవుతారు. వీళ్ళకి ఈ యొక్క దృష్టి ప్రభావాల్లో ఉండేటువంటిది మేజర్గా మహానరదృష్టి అండి. వీళ్ళు ఎదుగుతున్నారు అని గత సంవత్సరంలో వచ్చినటువంటి ప్రభావాల వల్ల ఈ సంవత్సరంలో వీళ్ళు పడేటువంటి ఇబ్బందులకి అది కారణం అవుతోంది. దాన్ని ఎప్పుడు మీరు నివారణ చేసుకోకపోతే క్రమేపీ అది ఎక్కడికైనా దారి తీయవచ్చు. ఆర్థిక సంక్షోభానికో ఏదైనా సరే, ఆరోగ్య సమస్యలండి, ముఖ్యంగా ఏలినాటి శని వెళ్ళిపోయింది అనేటువంటి విషయాన్ని మీరు దృష్టిలో ఉన్నారు తప్ప గురుబలం లేదు, రాహుబలం లేదు, ఇవన్నీ కూడా చూసుకోవాలి. సో ఖచ్చితంగా ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఫైనాన్షియల్గా ఎవరికి డబ్బులు ఇవ్వద్దు, ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవద్దు, ఇవి చాలా ముఖ్యమైన నియమాలుగా పెట్టుకోండి. అండ్ ఇంకా చెప్పాలి అంటే ద ఒరిజినల్ 8th లార్డ్ రవి అవ్వడం వల్ల తండ్రి ఇబ్బంది లేదా
తండ్రి వల్ల ఇబ్బందులు అనేటువంటి రెండూ కనబడతాయండి. వీళ్ళ జీవితంలో తండ్రి అనేటువంటిది ప్రధాన పాత్ర పోషించవచ్చు, లేదా తండ్రికి మరణమైనా సంభవించవచ్చు. సో ఇది అప్ అండ్ డౌన్ ఏదైనా అవ్వచ్చు, పర్సనల్ చార్ట్ చూసుకోవాలి కాబట్టి. అయితే ద ఒరిజినల్ 6th లార్డ్ బుధుడు అవ్వడం వల్ల మీకు మీ బంధువుల్లోనే, మీ చుట్టుపక్కల ఉండేటువంటి వ్యక్తుల్లోనే బాగా శత్రుగణము అనేటువంటిది ఉంటుంది. అంటే దీని అర్థం ఏంటి అంటే సూక్ష్మ నరదృష్టి తిరిగారు. మన ఆఖరణ చెప్పుకున్నామండి ఇందాక. సూక్ష్మ నరదృష్టి అనేటువంటిది ఉండడం వల్ల వీళ్ళు గుర్తించలేరు వీళ్ళ పక్కన జరిగేటువంటి సంఘటనలు కానీ, లేదా వీళ్ళ మీద జరిగేటువంటి కుట్రలను కానీ, వీళ్ళ మీద జరిగేటువంటి మోసాలు కానీ వీళ్ళు గుర్తించలేక చాప కింద నీరులాగా కష్టాలు పెరిగి ఒక్కసారి సునామీలా మీదకి వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా మకర రాశి వాళ్ళు, ఏ నక్షత్రం వాళ్ళు ఈ వీడియో చూస్తున్నా మహానరదృష్టి కావచ్చు, సూక్ష్మ నరదృష్టి కావచ్చు, దాని నుంచి బయటికి రావడం కోసము మన్యు సూక్త పారాయణ హోమం కానీ, సుదర్శన నరసింహ యాగం కానీ చేయించండి. అంటే మీ యొక్క స్థాయిని బట్టి, ఉదాహరణకి మీరు ఒక 100 కోట్ల కంపెనీని రన్ చేస్తున్నారనుకోండి, మీ ఆలోచనలు ఆ 100 కోట్లకు సంబంధించినటువంటివి ఉంటాయి. దాని మీద ప్రభావితం అయ్యి ఆ కంపెనీ మొత్తం ఇబ్బంది పడవచ్చు. మీరు ఏదైనా చిన్న ఉద్యోగం చేసుకుంటూ మీ ఫ్యామిలీ ఉందనుకోండి, అలాగా మీకున్నటువంటి కష్టానికి తగినట్టుగా సుదర్శన నృసింహ యాగమా, సుదర్శన నృసింహ హోమమా, లేకపోతే సుదర్శన హోమమా, లేకపోతే మన్యు సూక్త పారాయణ సరిపోతుందా అనేటువంటిది పర్సనల్ చార్ట్ చూసుకుని వెళ్ళండి. ఇక్కడ మకర రాశి వాళ్ళకి ప్రస్తుతం నడిచేటువంటి యొక్క గ్రహ ఫలితాలన్నీ కూడా అంత గొప్పగా కాదు, మిశ్రమంగా ఉన్నాయి. కాబట్టి ఎలాంటి ఏ నిర్ణయం తీసుకున్నా ఖచ్చితంగా మీరు పర్సనల్ చార్ట్ ద్వారానే వెళ్ళాలి. ఇది బాగా గుర్తుంచుకోండి. తరువాత ఎవ్రీ సాటర్డే ఒక గుప్పుడు గల్లుప్పు తీసుకోండి, రాక్ సాల్ట్. దాంతో దిష్టి తీసి బయట పాడేయడం కానీ, లేకపోతే వేడి నీళ్ళలో ఈ యొక్క ఉప్పు ఒక గుప్పుడు వేసేది నానిన తర్వాత దాని మీద నుంచి తలస్నానము చేసి తర్వాత మళ్ళీ నార్మల్ వాటర్తో చేయండి. దీనివల్ల ఏంటంటే మీకున్నటువంటి, మీ శరీరానికి ఉన్నటువంటి వీక్ ఆరా కావచ్చు, నెగిటివ్ ఎనర్జీ కావచ్చు, ఇవన్నీ కూడా క్లియర్ అవుతాయి. ప్రశాంతంగా, ఇంకా ఉత్సాహవంతంగా, ఎంతో ఉత్తేజంతో మీరు పని చేయగలుగుతారు. దానివల్ల దృష్టి అనేటువంటిది కూడా తగ్గుతుంది. అంటే ఎలా ఉమాగారు, మీరు అన్నట్టుగానే కొంతమంది ఇలాంటి నరదిష్టి ప్రభావం వల్ల చాలా సమస్యలు అయితే ఎదుర్కోవడం మనం చూస్తూ ఉన్నాం. అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా రెమెడీ చేయించుకోవాలి అంటే ఏ రకంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? తప్పకుండా అండి. మనం మాట్లాడుకునేటువంటివన్నీ కూడా నరదృష్టి కోసము, తర్వాత గోచారానికి సంబంధించినవి మాట్లాడుకుంటూ ఉన్నామండి. మీ పర్సనల్ చార్ట్లో మీకు ఏ టైమ్స్లో ఇబ్బందులు అనేటువంటివి వస్తాయి. ఉదాహరణకి మీ జాతకంలో ఎక్స్ట్రాడనరీ రాజయోగాలు నడుస్తున్నాయనుకోండి, దృష్టి ప్రభావాలు కూడా మిమ్మల్ని ఏమీ చేయలేవు. బికాజ్ మీరు ఒక హై ఎనర్జీతో వెళ్తూ ఉంటారు కాబట్టి ఏమీ చేయలేవు. చిన్నగా మీరు చేసుకునే జపములు, లేకపోతే మంత్రము, దర్శనాలు, ఇవే సరిపోతాయి. మీ పర్సనల్ చార్ట్ అనేటువంటిది చాలా యూనిక్గా మీకు మాత్రమే ఉంటుంది. అక్కడ ఏ కాల సర్పదోషంతోనో, ఏ కర్మదోషంతోనో బాధపడుతూ ఉంటే చాలా రకాలుగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో పర్సనల్ చార్ట్ చూసుకున్న తర్వాతనే రెమెడీస్ కూడా ఫాలో అవ్వాలి. సో ఖచ్చితంగా ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే కనుక మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ, చాలామందికి కోరికలు ఉంటాయండి. నేను ఆ జాబ్ కొట్టాలి, ఐఏఎస్ ఆస్పిరెంట్స్ కావచ్చు, గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్స్ కావచ్చు, ఒక పెద్ద ఎంటర్ప్రీనర్ అవ్వాలనేటువంటి కోరిక ఉంటుంది. ఎలాగైనా డబ్బు సంపాదించాలి, ఫిల్మ్ కెరీర్లోకి వెళ్ళాలి. ఇలాంటి కోరికలకి అక్కడ యోగం ఉందా లేదా అనేటువంటి ఖచ్చితంగా తెలుస్తుంది. ఇది సైన్స్ అండి. ఆ యోగం దేని మీద ఉంది, ఏ కెరీర్ని సెలెక్ట్ చేసుకోవాలనేటువంటిది అన్నీ కూడా రెండింటిని సమన్వయం చేస్తూ చూస్తూనే మీకు ఏదైనా దోషం ఉంటే శాంతి పరిహారములు ఆచరింపజేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.